హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ నడకతుడి ఛానల్. ఈరోజు మన ఛానల్లో రైస్ కీర్ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని ప్రసాదంగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. అట్లాగే 1/2 కప్పు బాస్మతి రైస్ తీసుకోండి. ఇట్లా 1 అవర్ నానబెట్టుకోవాలి. దీన్ని మిక్సీ కొట్టుకోవాలండి. మెత్తగా కాకుండా రవ్వలాగా కొట్టుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఉన్న బాదం వేసుకున్నాం మేము. చూసారు కండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాలు పెట్టుకోవాలండి. బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే ఆ మిక్సీ కొట్టుకున్న దాన్ని దీనిలో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మిల్క్ హీట్ అయినాయండి. ఇప్పుడు దీంట్లో ఆ మిక్సీ కొట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. మొత్తం వేసామండి. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. పూర్తిగా ఉడికిపోవాలండి మెత్తగా. దీన్ని ఉండలు కట్టేస్తూ ఉంటుంది తిప్పుకోకపోతే. అది తిప్పుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడింది, మెత్తగా ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత షుగర్ తీసుకోండి. మేము 1/2 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, మేము 1/2 కప్పు తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. షుగర్ అనేది తిప్పుకుంటూ ఉండండి. రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకోండి కొంచెం. నెక్స్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇలా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా హీట్ చేసుకుని దించేసుకోండి. టేస్టీ రైస్ కీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు అలా పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.